చదవండి. అతడు నా ఉద్దేశములు అన్నీ కొన్ని కాదు, ఇంచుమించు అన్నీ కాదు, అన్నీ అని ఉంది కదా. అది కూడా దావీదు జీవితం దేంతో ప్రారంభమైంది? ఎక్కడి నుండి మనకు పరిచయం అవుతాడు దావీదు గారు? గొర్రెలు మేపుకోవడం నుండి స్టార్ట్. ఆఖరికి అది జీవితం ముగించేటప్పుడు హైలైట్ చేస్తారు. అయితే ఆలయం నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన సలహాలు కుమారునికి ఇచ్చి మరి లోకాన్ని పెట్టి మనం చూస్తాం. అంటే ముగింపు మనకి ప్రాధాన్యమా, ఆరంభము ప్రాధాన్యమా చెప్పండి? పౌలు గారు కూడా ముగింపును హైలైట్ చేస్తారు. ఏమని చేస్తారైనా? మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుపును. ఇంకోటి ఏం చేస్తున్నాడు ఆయన? విశ్వాసమును ఇలాగ అందరూ మళ్ళీ పరిశుద్ధలో చేయి వేసాను. వేసేటప్పుడు ఐదారు ఏం చేశారు పాస్టర్ గారు? మళ్ళీ 28వ వచనం చదవమని చెప్పారు కదా. వణికించాల్సింది అది వచనం. ఏంటంటే చెప్పండి దయచేసి. ఎంతమంది పాలు పొందేది చేయొచ్చని చెప్పండి. కానీ ఒకవేళ పాలు పొంది ఉన్నట్లయితే మనం ఏం చేయాలంట? మనకున్న బాధ్యతను ఏమి ఇచ్చారు అక్కడ? మనం 26వ వచనం తెచ్చి చదవడమా? మరణం ఎవరు ప్రచురించాలి? పాలు పొందే వారికి. ఇప్పుడు పాలు పొందేవాళ్ళు ఎవరు పాలు పొందాలి? దేవుడితో సరైన సంబంధం. మారుమనిషి పొందాము, బాప్టిజం పొందాము కరెక్టే, కానీ ఇంకో ప్రత్యేకమైన కండిషన్ పెట్టారు దేవుడు. ఇప్పుడు ఆయనతో మీరు ఎలా ఉన్నారు? దేవుడితో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ అతి ప్రాముఖ్యమైన దేవుడు అన్నమాట. కనుక ప్రేమలో కదా ఇక్కడ మనం దావీదుని చూస్తున్నాము, తర్వాత ఎవరిని చూస్తున్నాం? సౌలు గారు. అంటే ఇంతమంది క్యారెక్టర్స్లో ముఖ్యంగా లాస్ట్లో దేవుడు 22వ వచనంలో 21, 22 ఏం తీసుకొచ్చాడు? సౌలు. దీనికి ఒకటే మాటలు చెప్పాలంటే ఈ యొక్క ప్యాసేజ్కి నేను ఇచ్చే హెడ్డింగ్ ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్. తెలుగు ఏంటది? విశ్వాసత. బాగా ఏది ఫెయిత్ఫుల్నెస్కి అర్థమేంటి? ఇంగ్లీష్ మీడియం ఎంతమంది పిల్లలు మీరు ఎప్పుడు మాట్లాడుతున్నా? ఫెయిత్ఫుల్నెస్ అంటే తెలుగు లేదు. మళ్ళా విశ్వాసత. తెలుగునే చెప్పింది కదండి. మమ్మల్ని ఇంతమంది చెప్తున్నాను, అలర్ట్గా ఉన్నారా లేదా? సరే, అంటే విశ్వాసం అంటే నమ్మకత్వం కలిగి ఉన్న వ్యక్తిగా మనం ఇక్కడ ఈ దినాల్లో ఇందాక నేను దీంట్లో గూగుల్లో కొట్టి చూశాను. వరల్డ్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు తెలుసండి? 2.3 బిలియన్స్ అంట. టోటల్ పాపులేషన్ ఎంత? 7 బిలియన్స్ కావచ్చు, అవునా? రైట్. అందులో 30% మన వాళ్ళే ఉన్నారు, అవునా? ఇండియాలో 3% కిందనే ఉందట ఇండియా పాపులేషన్. వరల్డ్లో నంబర్ 1 ఎవరు ఇప్పుడు? వరల్డ్లో నంబర్ 1 క్రిస్టియన్స్. రెండోది 1.9 బిలియన్స్ ఎవరు? తర్వాత అంతా కూడా ఇంకా కింద. బిలియన్ అంటే ఎంత? 100 కోట్లు. 1 బిలియన్ 100 కోట్లు అంటే ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు క్రైస్తవులు ప్రపంచంలో? 256 దేశాలు ఉన్నాయట. 53, 56. దాంట్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు క్రైస్తవులు? 200 కోట్ల 50 లక్షలు 30 లక్షలు అనుకుంటామా? సగం అంటే 2.3. ఇప్పుడు ఇంతమంది క్రైస్తవులు కూడా ఒకవేళ వీరిలో ఈ బోధ సరిగ్గుంది, విశ్వాస్యత అనేది ఉంటే ఈ తక్కిన మిగతా మొత్తం 7 బిలియన్స్ కూడా దేవుని బిడ్డలు అయిపోయారు. ఎక్కువ ఇండియాలో మాత్రం ఎంతవరకు ఉన్నది? 3% 3% అంటే ఎంత? 100లో 3% అంటే ఎంత? 3. ఇంతమంది స్టూడెంట్స్ అశోక్ సరే. ఇప్పుడు 1000లో 3% అంటే ఎంత? 10 అవునా? అట్లా మనం చూసుకుంటే 3% ఎక్కువ వచ్చారు. 125 కోట్ల 130 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. ఏమైందన్నమాట? నాకు చాలా తక్కువ 3%. ఎందుకైంది? అది కూడా ఇండియాకి ఎవరు వచ్చారు? ఇండియాకి ఫస్ట్ గాస్పెల్ ఇండియాకే వచ్చింది. ఇండియా ఫస్ట్ అంటే కొన్ని దేశాలకే ఫస్ట్ పోయింది. 50 సంవత్సరాలు 52 సంవత్సరాలకే వచ్చేసింది ఇండియాకి. బ్రిటన్కి, అమెరికా కంటే తర్వాత పోయింది.
అయినా కూడా సంఖ్య ఏమైపోయింది అనమాట మంది తక్కువ స్థాయిలోనే ఉంది. అయితే ఏంటన్నా నేను చెప్పేది అంటే క్రైస్తవులు ఎంతమంది ఉండాలి, అంతేగా దేవుని జీవం గల దేవుని ఆరాధించే జనుల కొరకు కాదు. క్రైస్తవులు అంటే ఈ జీవించే కష్టం క్రైస్తవులు కాదు. ఇందును బట్టే ప్రపంచంలో 7 బిలియన్లు ఉండాల్సిన క్రైస్తవులు లేకపోతే విశ్వాసులు లేకపోతే దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారు? వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనం బాగానే ఉన్నాం. లేకపోతే పోల్చుకోకుండా దేవుడు కోరే స్టాండర్డ్, దేవుడు కోరే స్థాయిలో మనం దాంతో పోల్చితే మాత్రం చాలా మంది ఉంటుంది. క్లాస్లో ఫస్ట్ వచ్చారు, ఎన్ని మార్క్స్ రాస్తే అది 56 మార్కులు వచ్చింది. క్లాస్లో ఫస్ట్ ఒక సబ్జెక్ట్. అది అమ్మ అయ్యే చాలా సంతోషపడి చాక్లెట్ తీసుకొచ్చుకున్నాను. చాక్లెట్ స్వీట్ తీసుకొచ్చినాయి. అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పాలి, ఎందుకు ఇచ్చిన చాక్లెట్ 100 మార్కులు రావాల్సిన వాళ్ళకి 50 ఇస్తే చాక్లెట్. రేపు ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోయి ఇండియాలో 99% మార్క్స్ వస్తేనే పాస్, లేకపోతే మీరు అందరూ ఫ్రీగా ఎంతమంది ఓటేస్తారు నాకైతే వచ్చి ఏమవుతుందన్నమాట. ఇక్కడ మనకి ఏం కాదు, ఇక్కడ గణిత శాస్త్రం అంటే మ్యాథమెటికల్ వాల్యూ మాత్రమే మనం ఏం చేస్తున్నాం, వివరిస్తుంటున్నారు. కానీ దేవుడు కూడా ఏంటంటే దేవుడు నన్ను ఆరాధించే దేవుడు ఆరాధి. ఎందుకంటే వీటిని నేను సృష్టించాను, ఈ లోకాన్ని నేను సృష్టించాను. కాబట్టి ఈ లోకంలో ఎవరు నిండుండాలా? ఆయన ఆరాధించేవారు. కనుక ప్రియమైన వాళ్ళగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ద బిలీవర్స్ వేర్ నాట్ ఫెయిత్ఫుల్. అంటే ఆ కొద్దిమంది క్రైస్తవులు ఎలాగో వచ్చారు దేవుని దగ్గరికి, వాళ్ళు నమ్మకంగా లేరు. అందుకే ఇందాక బలను ఆచరించినప్పుడు ఏంటన్నమాట 28 మరోసారి సమాంతరం చదవమా. ఆలోచన చేసి 26 వచ్చింది క్షమించండి. అది ఏం చేద్దాం మనం? మరణమును ప్రచురించుకుంటేనే సంఖ్య ఈ స్థాయికి పెరిగారు. భారతదేశంలో ఒక ప్రత్యేకమైన ఆధిక్యత ఏంటంటే ఈ బ్రిటన్, అమెరికా వేరే దేశాల కంటే 52వ సంవత్సరంలో వచ్చేసింది. ఇంకోటి ఇద్దరు వచ్చారు మన దేశానికి. మన చరిత్ర చదువుతూ ఉంటే ఫస్ట్ తోమా వచ్చాడు, తర్వాత నతానియేలు గారు కూడా వచ్చినట్టు మనకు. నతానియేలు ఎవరు? బర్తలోమియు అన్నారా చూసాడు. నతానియేలు అయినా ఇద్దరు సేమ్. ఆయన కూడా వచ్చినట్టు ఒక దైవజనుడు మనాసే గారు అని ఆయన ఒక పుస్తకం రాశారు, ఇండియన్ క్రిస్టియానిటీ అని చదివితే ఆయన కూడా వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళు మొత్తం వాళ్ళ జీవితాన్ని దారపోసారు. తోమా గారికి ఇక్కడే హతసాక్షిగా అయిపోయారు. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ ఉంది, చెన్నైలో ఉంది కదా. సమాధి నేను ఖరీదు చేస్తే అక్కడ వెళ్ళి మీరు దీపాలు మొత్తం కాదు. ఎందుకంటే మన దేశంలో ఒక హతసాక్షి యేసు క్రీస్తు స్వయాన, అది కూడా ఎటువంటి మనిషి అయినా యేసు ప్రభు మాటంగా వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్మలేదు. నేను ఆయన వర్క్లో చేపెడతాను, చేతిలో అది మేము చెప్తాను, నిధులంతా చూడాలి అప్పుడే నమ్ముతానని డబుల్ చెక్ చేసుకున్న మనిషిని వచ్చాడు. కనుక ఇక్కడ మనం గమనించింది ఏంటంటే విశ్వాస్యత కొద్దిగా ఉంది. దావీదులో దేవుడు హైలైట్ చేసినట్టు. సరే మనం ముందుకు వెళ్దాము. వీళ్ళకి ముందు చిన్నగా తలవించినట్టు కొత్త ప్రార్థన. జీవన దేవా మీకు స్తోత్రములైనా ఇష్టమైన యెహోవా, ఇంతవరకు మనం ప్రారంభం ఇంతవరకు నడిపించినారు. ఈ సందేశంలో కూడా మీరు మా అందరితో మాట్లాడి మా ఆత్మకు క్షేమం కలిగి మేము ముందుకు సాయం చేయమని, అంతవరకు మీ మరణాన్ని ప్రచురిస్తూ మీ పరిచయంలో పాల్పొందుతూ ముందుకు సాగటానికి సహాయం చేయమని, ప్రతి ఆత్మను బంధించమని, ఒక్కొక్క వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆచరించిన భయం పొందమని, సమస్త మహిమాఘనతానికి ఆరోపిస్తూ మీ ఏకైక కుమారుడు మా విమోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు పేరు మంత్రంలో ఆరాధిస్తూ కృతజ్ఞతతో ఏకమస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరు? ఒకటి దావీదు గారు ఉన్నారు, రెండోది సౌలు గారు. అయితే ఎవరిని ముందు రాశారు చెప్పండి? సౌలు గారిని ముందు రాశారు. ఆయన వయసులో కూడా పెద్దయ్యారు కనుక ఆయన గురించి మనం ఫస్ట్ ధ్యానిద్దాం. సౌలు గారు ఏం చేస్తే ఆయన తర్వాత దావీదులో రాజు అయినట్టుందా, లేకపోతే ఆయన తొలగింపబడ్డాడా? చదవండి ఆ వచనం ఒకసారి. ఆయన ఏం చేశాడంట? ఆయనను తొలగించి అని ఉంటుంది కదా. ఎందుకు తొలగించాడు? బైబిల్ చదివేవాడు బాగా తెలిసిందే. ఎందుకు తొలగించాడు ఆయన? దేవుడు
దేవునికి నచ్చలేదు, లేకపోతే దేవునికి నచ్చే పనులు ఆయన చేయలేదు, దేవునికి విధేయత చూపలేదు, దేవుని విషయంలో నమ్మకంగా లేదు. విశ్వాసం ప్రతి విశ్వాసి కనుక నమ్మకంగా ఉంటే ఇప్పటివరకు 52 ADలో వచ్చే సువార్త సందేశం అందరికీ ప్రబలిపోయి ఈ దినము మన దేశం కూడా ఒక విశ్వాసుల దేశంగా ఉండేది, ఇంకా అభివృద్ధిలోకి వచ్చింది, ఇంకా ఆశీర్వాదంతో ఉండేది. కనుక ఈయన జీవిత ప్రారంభం బాగానే ఉంది. ఆరంభ శూరత్వం అంటారు కదా కొంతమంది, ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, ఏ న్యూ బ్రూమ్ స్వీప్స్ వెల్. తెలుగు ఏంటి కొత్త చీపురు, కొత్త చీపురు. ఇప్పుడు సౌలు గారు కూడా ఆరంభ దశలో బాగానే ఉంటుంది మనం చూసినట్లయితే, కానీ రాను ఏమైపోతుంది అనమాట. బిలీవర్స్ కూడా అంతే. ఏం చేస్తారు బిలీవర్స్ కూడా చాలామంది కాలంలో బాగానే ఉంటుంది, చర్చకు వెళ్తామంటే లేకుండా పాస్టర్గా మంచి ఇంట్రెస్ట్ వచ్చేది. వర్షం వస్తే చాలా మంది వర్షం పడుతుంది కదా, ఎక్కువనేమో ఆకు చూడండి. అదే మనకు పిల్లలు పెళ్ళిళ్ళు అయితే వర్షం పడుతుందో పోలే అది వేసుకుంటారు, అది వేసుకుంటామా మనం ఏదున్నా సరే మనం పోతాము, రానుండని తిట్టుకుంటాం. అదే ఏంటి పెళ్లి ఆహ్వానం పడుతుంది, వర్షం పడుతుంది కదా ఎక్కడ వస్తాం మేము అంటే మనం ఏమంటాం, వెళ్ళండి ఇది మామూలు. మరి ఇదేంటన్నమాట, ఇవాళ ఆదివారము దేవుడు మరణములు జయించి తిరిగి లేచిన దినము, ఆరాధన దినమని ఆది సంఘం నుండి మరి ఈ ఆచరణ వస్తుంది. కాబట్టి దీనికి మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, 100% ప్రాధాన్యత. కనుక ఇక్కడ ఈయన గారి ప్రారంభ దశలో చక్కగా ఉన్నాడు. ఎవరైనా సౌలు గారు మనం సమీర్ గ్రంథాన్ని చూస్తే ప్రారంభంలో చాలా గంభీరంగా స్టార్ట్ అయింది. తర్వాత ఏమైపోయింది, ప్రారంభ దశ ఒక్కసారి కొన్ని వచనాలు చూసుకొని తర్వాత మనము దీంట్లోకి వెళ్దాం. మరి లేటర్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ అంటే ఆయన జీవితానికి తర్వాత భాగంలో మనం చూద్దాం. ఏమేమి చూద్దాం. 11వ వచనంలో మనం 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ అమ్మోనీయులను ఆయన వాళ్ళతో యుద్ధం చేసినట్టు చూస్తున్నాము. తర్వాత ఎంత సాత్వికుడు కూడా ఆయన, ఎంత గంభీరంగా ఉంది ఆయన చూడండి దయచేసి. 11వ వచనం చూడండి. అమ్మోనీయులతో సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తర్వాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యను వచ్చి మధ్యాహ్నంలోగా అమోనీయులను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడి పూజాలకుండా చెదిరిపోయింది. గొప్ప విజయం ఇచ్చాడు దేవుడు. అమ్మోనీయులు చాలా అహంతో నిండి గర్వంతో నిండి వాళ్ళు వీళ్ళని విధానం చేస్తారు. ఇవన్నీ మన ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 11వ వచనంలో చూసి మహాషణ అమ్మోనీయుడు వచ్చి జబేష్ గిలియాద్ అన్న ప్రాంతానికి వచ్చి ఆయనతో నిబంధన చేసుకున్నాము, ఒత్తిడి చేస్తారు. తర్వాత వీళ్ళంటారు సరే మేము సౌలు చేస్తాము. అది అంటే అప్పుడు ఈయనకు పరిశుద్ధాత్మతో కూడా పరిచయం ఉంది. ఎవరికి? సౌలు గారు. 6వ వచనం చదవండి దయచేసి. 11:6 దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చింది. ఇంకా గంభీరమైన వ్యక్తిగా ఉన్నాడు ప్రారంభ దశలో. తర్వాత అక్కడ సాత్వికత కూడా కనబడుతుంది. అంతకుముందు ఏమన్నాడంటే ఈ సౌలు మనని వెళ్తాడా అని కొంతమంది ఆయన కించపరిచినట్టు మాట్లాడిన విషయం ఇక్కడ ప్రస్తావన వస్తుంది. ఏం చెప్తారు, యుద్ధం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ 11వ వచనం దాకా చదివారు కదమ్మా. అమ్మోనీయులను చంపుతాడని ఉంది, హతము చేయగా. 12వ వచనం దయచేసి చదవండి. సౌలు మనలను ఏలునా అని జనులు అడిగిన అట్లా ఆ మాటలు చెప్పిన వారేని అని అంటున్నారు వీళ్ళు. సమయంతో ఏమన్నారు? అయ్యా ఒక జనులు తీసుకొచ్చారు, మీరు మమ్మల్ని ఏళ్తారా అని కొంతమంది మీ గురించి చాలా తక్కువగా మాట్లాడారు. వాళ్ళ విషయం ఇప్పుడు మనం తీర్చాల్సింది అని సమయంతో జనులు అంటే సౌలు గారు జవాబిస్తున్నారు. ఏమిస్తున్నారు చూడండి 11వ వచనంలో. తెలుసులా ఈ దినమున యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలుగు చేసిన దినము కనుక ఎవరిని చంపదు. అయ్యా నేను ఇన్సల్ట్ చేసిండు కదా అంటే పర్వాలేదు, ఈ దినం మాత్రం ఎవరు ఏమలేదు అంటే మంచిగా హెచ్చింపబడ్డ దినము అన్న తగ్గింపు దినం కూడా ఆయన వాళ్ళని చంపాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆయన కూడా ఆయన ఏం చేశాడనమాట, వాళ్ళని క్షమించి కోరుతున్నాడు అనమాట. కనుక తర్వాత ఈ విధంగా మనం చూసినట్టయితే మళ్ళీ 12వ వచనం చూస్తే ఆయన నిర్ధారణ. సామ్యుయల్ కన్ఫర్మ్స్
సౌలు గారు నిజంగా దేవునిచే అభిషేకించబడ్డారు. దేవుని నిర్ణయము, దేవుని చిత్తానుసారమైన రాజు అయిపోయి మరి ఎక్కడ వరకు సాగిందనమాట. అది 13వ అధ్యాయం వరకు వచ్చింది స్టోరీ. బాగానే మంచిగానే ఏరుకుంటూ వచ్చాడు. 13వ అధ్యాయం మొదటి వచ్చిన ఏం కనబడుతుంది మనకి? 1 year, 1 సంవత్సరం ఏలినట్టు చూస్తాం. మొదటి వచ్చిన దయచేసి చదవమను. చాలండి, 2 సంవత్సరాలు ఏలింది. ప్రారంభ దశ ఇక్కడనే దిగజారటం కూడా ఇక్కడనే స్టార్ట్ అయింది. 13వ వచ్చిన చదవండి అదే అధ్యాయంలో. అందుకు సమయంలో ఇట్లానే నీ దేవుడని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసి నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించు. ఏమైందనమాట? దేవుని యొక్క ప్లాన్ ఏంటనమాట? ఈయన ఎప్పటికీ ఈయన ఏలానని ఉంది దేవుని ప్లాన్. ఇప్పుడు ఏమైందనమాట? ఈయన కొద్దిగా ఏం చేశాడు? ఆజ్ఞాతిక్రమం చేశాడు. ఏం చేశాడు? సాల్స్, సింపుల్ సాక్రిఫైస్, బలులు అర్పించకుండా సమీల కొరకు వెయిట్ చేయాల్సింది ఏం చేశాడు? సమీల ఆచరణ చేశాడని ఏం చేశాడైనా ఈయన అర్పించడం. ఇవన్నీ కూడా పెద్దగా వివరణ చాలా లెంది ఉంది కాబట్టి తర్వాత చూస్తున్నాము. అయితే ఇక్కడ ఏమైందనమాట? జనులు చెదిరిపోయారు అని చూశాడట. చెదిరిపోవటం చూసి మీరు కూడా రాలేదు కదా అడిగారు, ఇంకా ఫిలిస్తీన్ దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఏం చేశాను? ఆ బలులేదో నేనే అర్పించడానికి చూస్తున్నాను. అప్పుడు తెప్పిస్తున్నాను. అయితే నేను ఇప్పుడు ఎన్ని వేలు ఇందాక 13వ అధ్యాయం మొదటి చూసాను. 2 సంవత్సరాలకు ఏమొచ్చిందన్నమాట? 2 సంవత్సరాలకు ప్రెగ్నేషన్ ఆర్డర్ వచ్చింది. అయిపోయింది ఈ పని అయిపోయింది. కానీ దేవుడు ఎంత కృపామయుడు. ఎన్ని వేలైనా ఇందాక 13వ అధ్యాయంలో జరుగుతున్నారు. అపోస్తలులలో 40 years, 2nd yearలోనే జరిపేయాల్సింది. దేవుడు 40 years వరకు ఆయన కృపను కొనసాగిస్తున్నారు. దేవుని ఎన్నో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి, దేవుడు గుణగణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే కృప, రెండోది దీర్ఘశాంతం. 38 years ఇశ్రాయేలుతో ఎంతకాలం ఆయన సహించాడు? మనతో ఎంతకాలం సహిస్తున్నాడు? పనులు చేసి కూడా ప్రభువుని ప్రకటించట్లేదు, ఆయనతో జీవించట్లేదు, ఆయన ఆరాధించట్లేదు, చర్చికి టైంకి రావట్లేదు. అవునా? దేవుని దీర్ఘశాంతం 2nd yearలోనే వచ్చేసింది, రిపోర్ట్ వచ్చేసింది. కానీ 40 years దాకా ఇంతకు ఆయన లైఫ్లో ఎక్కడెక్కడ పొరపాటు చేశాడో అని చూస్తే ఇది మొట్టమొదటిది. వాళ్ళు అర్పించకుండా ఉండాల్సింది, సమయం కొరకు వెయిట్ చేయలేదు. రెండోది ఏం చేస్తాడంటే ఆయన నెగటివ్ మైండెడ్ పర్సన్ లాగా ఏం చేస్తాడు? 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శపించినట్టు చూస్తున్నాం. ఏమని శపిస్తున్నాడు ఆయన? ఆయన ఏంటంటే ఈ తేన క్షమించండి, ఇక్కడ ఆ యుద్ధ సమయంలో వీళ్ళందరూ కూడా సౌలు కుమారుడు ఉన్నాడు. ఇక్కడ మొదటి వచనం దయచేసి చదవండి. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయపరచువారిని పిలిచి అవతలమున్న ఫిలిష్తీయుల దండు కావలి వారిని హతము చేయకూడదు రమ్మని. ఇక్కడ ఫిలిస్తీయులతో ఒక యుద్ధము కొంచెం ఇప్పుడు ఫిలిస్తీయులతో పోరాటము జరగనే ఉన్నది. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఈరోజు ఏం చేయాలంట? ఎవరు కూడా ఎటువంటి ఏం చేస్తారు? అసలు ఏం పెట్టాడు ఆయన? పెట్టింది ఏంటంటే ఆయన అసలు ఉపవాసం ఉండాలి, ఏం తినకూడదు అన్నట్టు ఒక చిన్నగా మనం కింది భాగం చూస్తాం. ఈ అధ్యాయం 24 24 వచ్చిన అదే చదవండి. కర్సన్ ఇస్ ద మ్యాన్ హూ ఈట్స్ ఎనీ ఫుడ్ అంటే నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రం కాక మునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణం చేయించాను. అయితే ఇక్కడ యోనాతాన్ గారి వైఖరి ఏంటి? అరే మనోడు కనుక కొంచెం తినేగానే మనం తిని ఉంటే మన విజయం ఇంకా కొంచెం పై స్థాయిలో ఉండేది. ఏం చేస్తున్నాడు? కుమారుని చంపడానికి ఏంటన్నమాట? ఈయన ఏమంటామంటే ఈగో. రాజయ్యుడి గురుడు సొంత కుమారుని లెక్క చేయలేదు, నన్ను పని కుమారుని చేస్తున్నాడు. అసలు చదివించిందే తప్పు. ఇంకేం చేస్తున్నాడు? ఈ టైంలో ఏమవుతుంది? ఎప్పుడైతే దేవుని కృపా కటాక్షం తొలగిపోయిందో నెక్స్ట్ ఏం చేయాలి మనకు అర్థమైపోతుంది.
దేవుని కృపాకటాక్షం మన మీద పెరిగిపోయింది అని చిన్న కూడా గమనిస్తూ ఉంటారు లైఫ్లో. ప్రతి చిన్న అడుగు తమామని మోటార్ సైకిల్ వస్తున్నాను దాన్ని మనం పడ్డాను అనుకోండి. రోడ్డు బాగాలేక పడలేదు నేను ఇంతకుముందు మీకు వివరించాను. ఆ రోజు నేను వివరించుకోవచ్చు దేని వాళ్ళ కోసం అలా చెప్తున్నాను. పుష్కరం మోటార్ సైకిల్ పోతున్నాను లేకపోతే నేను పడిపోయాను అనుకోండి. ఆ చుట్టుపక్కల వాళ్ళు లేచి లేపుతారు పాపం సానుభూతి లేదా మానవత్వం వాళ్ళు ఏం చేస్తారు వచ్చి లేపుతారు ఏంటంటే రోడ్డు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చామండి. ఇంతకుముందు చాలా మంది పోయారు వాళ్ళు ఎప్పుడు పడలేదు. నేను పడ్డాను మీకు దేవుడు కదా ఏం చేయాలి నాకు నేను రోడ్డు బాగా అర్థిస్తాను నేను బాగా ఇది సౌండ్ గారు అట్లా చిన్న చిన్న ఇస్తూ ఉన్నాడు దేవుడు షార్ట్ ఇస్తూ ఉన్నాడు కానీ ఆయన 38 years నుండి చెప్తా ఉన్నాడు ఆయన వినిపించుకోలేదు. ఏం చేయాలి అంటే ఎప్పుడైతే దేవుని కృపాకటాక్షం వేరే పలుకుతున్నాడు ఈ మాట ఆయన దేవుడిని తీసేస్తున్నాడు అని చెప్పాడు 13వ చూశాడు. వెంటనే ఏం చేయాలి ఆయన దేవుని సందర్భంగా మూర్ఖంగా నేను ప్రవర్తించాను. యాజకులు చేయాల్సిన పని నేను చేశాను. నేను రాజరికం చేయాల్సిన యాజకత్వంలో గొడవలు చాలా చర్చిలో గొడవ వచ్చేది ఇక్కడే అడ్మినిస్ట్రేషన్లో వచ్చి సండే స్కూల్ యూత్ ఫెలోషిప్ ఎవరు వస్తారో వాళ్ళు చెప్తా ఉంటారు. సరే ఇక్కడ జరిగింది అది. అప్పటికే ఏం చేయాలి ఈయన హుషారైపోవాలి. క్రైస్తవుడు ఏం చేయాలి ఎక్కడెక్కడ పెట్టుకోబడుతుంటే ఏం చేయాలి వెంటనే చేసి రోగం ఏదో పోతుంది అనుకోండి. ఏమో నీ చిత్తానుసారంగా నాకు దీని రాయి పిల్లలు కలగట్లేదు అనుకోండి. ఏమని ప్రేయర్ చేయాలి ఎందుకు ఏదైనా అడగాలి కదా. దేవుడు నేను చిత్తం అయితే అది నడుస్తుంది. జ్ఞానము వివేకం లేనివారు గుడ్రాలుగా ఉండటము పిల్లలు లేకుండా ఉండటం ఏందనమాట అది. కానీ దేవుని చిత్తం కాదు. ఒక చిన్న ఇచ్చేస్తుంది 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో శాపాలు ఉన్నాయి ఆశీర్వాదాలు ఉన్నాయి. అందులో చూసుకోవాలా గుడ్రాలతనం ఆశీర్వాదమా శాపమా, అకాల మరణం ఆకస్మిక మరణం శాపమా, ఇలా గాయాలతో లేకపోతే ఆశీర్వాదం లేకుండా జీవించడం దేవుని చిత్తమా అనుకొని మళ్ళీ నీకు వచ్చినట్టు క్రియేట్ అవ్వాలి. అప్పుడు మనకు తెలుసుకోవద్దు ఇక్కడ మనం పొరపాటు చేసిందైనా మొన్న మా పాపకి ఏమైంది స్కూల్లో ఒక సర్టిఫికేట్స్ ఇచ్చేయాలా అయ్యలేదు అని భయంకరంగా ఇన్సల్ట్ చేశారు. వెళ్ళిపో క్లాస్ పెట్టుకోండి విభము ఎవరు చెప్పు అది నేను ఆలోచి ఏమన్నా ఏ ప్రకారం ఏమో కదా ఏం చేసాం కదా అది చేసాం కదా ఇది చేసాం కదా అంతా నేను చాలా లోతుగా మెడిటేషన్లోకి వెళ్ళిపోయాను. ఇంటికి జరిగిన వాళ్ళకి నేను ఇచ్చాల్సిన నెల జీతం కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తామని రూల్స్ ప్రకారం ఒప్పుకున్నాం కదా. ఎందుకు ఇవ్వట్లేదు తర్వాత నాకు మెడిటేషన్ కొత్తలో మా పాప చెప్పింది. ఆ కొత్తలో కాదు ఆ స్కూల్లో జాయిన్ అవుతుంటాం. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మతానికి సంబంధించిన శ్లోకాలు చెప్పించారు. మీరు కూడా చెప్పించే కేటగిరీ చెప్పొచ్చు కదా ఆయన నేను విశ్వాసం నేను చెప్పనండి నేను ఎవరు నువ్వేం చేసావు ఎవరిలాగా చదువుతున్నావు అందుకు గంట గురించి జరిగింది కాదు. దేవుని విషయంలో ఏం చేయదు రాజీ పడలేదు చెప్పవచ్చు. నేను ఇస్తున్నాను వేరేమన్నా పని చేస్తాను ఇంటికి వచ్చి నాన్నగారు ఇంటికి మా విషయం తిరుపతి చెప్తున్నానా ఇది పొరపాటు దేవుడు నన్ను బయటపెట్టాలి. మనం ఏం చేయాలి మనం కూడా ఏదన్నా దెబ్బపడింది అనుకోండి ఏం చేయాలి తర్వాత ఒప్పుకుంది పాప ఒప్పుకోగానే మాకు పై అధికారం నుండి గుర్తులు వచ్చి మా సర్టిఫికేషన్ ఇచ్చేది. ఎక్కడైనా ఏదైనా ఆలోచన ఉంటే ఏం చేయాలి మనము ఏదన్నా జరగకూడదు జరిగితే దేవుని చిత్తం దేవుని చిత్తం అయితే దేవుడు చెప్తారు. అవును స్వార్థ కొరకు శ్రమలు అనుభవించుగా దేవుని చిత్తం, స్వార్థ కొరకు ఒకవేళ దారిద్ర్యం అనుభవించుగా దేవుని చిత్తం కావచ్చు కొన్ని సందర్భాలు. గాయపడటము స్వార్థ నిమిత్తము నీతిగా జీవించినందుకు కావచ్చు. కానీ ప్రతిసారి సౌలు గారికి స్వపరీక్ష గుణము లేదు. సౌలు గారు అభిషక్తుడే దావీదు గారు కూడా అవునా ఆయనకు తైలం పోసారు అభిషేకించారు. ఈయన కూడా నూనె పోసి అభిషేకించారు అవునా. ఆయనకు పరిశుద్ధాత్మతో పరిచయము పరిశుద్ధాత్మతో అనుభవం ఉందా ఈయనకి ఎవరికి సౌలు గారికి దావీదు గారికి. మరి దావీదు గారు గెలవటం ఏంటి చాలా కాలం మనకు మంచిగా ఉత్తముడిగా జీవించుకుని ఇదే మనం దావీదు గారు సౌలు గారు స్టోరీ అయిపోయింది. ఇంకో కొన్ని పనులు చేశాడన్న 28వ అధ్యాయం రిలేషన్కి ఏం జరిగింది అక్కడ ఇంకో భయంకరమైన పాపం చేస్తాడండి. అన్ని పాపాలను రికార్డ్ చేయలేదు ఇక్కడ. ఆయన పాపాత్ముడు అని ఆయన హైలైట్ చేయడం కాదు వాక్యానుసారంగా మనం అటువంటి చేయకుండా ఇటువంటి దయచేసి 3వ వచనం 28వ అధ్యాయం 3 నుండి 6 సమయంలో వృద్ధి పొందగా
ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపం చేసి రామ అను అతని పట్టణంలో అతని పాతి పెట్టి ఉండేది. మరియు సౌలు కర్ణ పిశాచము గల వారిని చిల్లంగి వాడిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండేది. అది నూతనంగా పరిపాలించే టైంలో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద రేంజ్. అలా ఏం చేశాడంట? దండెత్తి వచ్చి సురేములో దిగగా సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చింది. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండను చూసి మనసునందు భయకంపము నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా. చాలా ఇంతవరకు బాగుంది. యెహోవా భయం వచ్చింది. ఎందుకు? శత్రువు వచ్చేసాడు, ఆయనకు భయపడ్డాడు. భయపడ్డప్పుడల్లా ఏం చేయాలి? మనము దేవుని దగ్గర పరిగెత్తాలి. అవునా? ఇక్కడ టికెట్ చేసుకుని ఎరుషలేం పోవాలి మనం. అవునా? కరెక్టా? ఇక్కడ మోకరించేమో అక్కడ ఉంటుంది దేశంలో. చాలా సంతోషం నాకు. ఇంకా దేవుడు నూతన నిబంధనలో ఎలా ఉంది దేవుని యొక్క పాత్ర అంటే, ఎవరు పిలిచినా, ఎక్కడ పిలిచినా, ఎప్పుడు పిలిచినా ఆయన పలుకుతాడు. పలుకట్లేదంటే మనము స్వపరీక్ష చేసుకోవాలి. సరే, ఇంతవరకు బాగుంది. ఆయన యెహోవా యందు విచారణ చేయగా. ఇంకా చదవండి. యెహోవా యందు విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైను ఊరిమ ద్వారానైను ప్రవక్తల ద్వారానైను ఏమీ సెలవీయకుండెను. విచారణ చేసిన తర్వాత ఏం చేయాలి మనం? నెక్స్ట్ మనం చెప్పాను దేవుడికి, దేవా నాకు పిల్లలు కలగట్లేదు, లేకపోతే నాకు ఉద్యోగం రావట్లేదు, అప్పులు బాగా కలగట్లేదు, బిజినెస్ అనేది సాగట్లేదు అని మనం మోకరించి ప్రేయర్ చేస్తాం. ప్రేయర్ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి? ప్రతి విశ్వాసం కనిపెట్టాలి. మనం చేసాము, ఇప్పుడు దేవుడు నాకు మాట్లాడాలి. దేవుడు మాట్లాడే దేవుడు కదండి. అవునా? మూగొట్టి వాళ్ళ ఉంటాడా? 115 క్రితం అట్లుంటాడా? జవాబు ఇవ్వాలి. అయితే జవాబు ఇవ్వకుంటే ఏం చేయాలి? ఈయన ఇంకా ఏడవాలి. దేవుని క్షమించండి, నిజంగా నేను చేసిన తప్పుకు మీరు ఇంకా నన్ను కోరుకున్నారు, నేను క్షమించండి, నేను ఇంకోసారి చేయను, ఏదో ఈయన భోజాడాలి. మళ్ళీ ఆ రోజున మళ్ళీ చదవండమ్మా. యెహోవా విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైను ఊరిమ ద్వారానైను ప్రవక్తల ద్వారానైను ఏమీ సెలవీయకుండెను. చాలు. గాడ్స్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్. దేవుడు మనతో సంభాషించి ఆయన చిత్తాన్ని నెరవేర్చే మాధ్యమం ఏంటి? ఇక్కడ కళలు, స్వప్నము, ఇంకోటి ఊరిమంటే యాజకుని పాకెట్లో ఉంటాయి 2 చిప్ హెడ్స్ ఆఫ్ టైల్స్, చీప్ వేయటం. ఆ టైప్ పాత నిబంధనలు మనం నిర్మాకాండము అనుకుంటే 29వ అధ్యాయం అక్కడికి పోతే మనకు ఇవన్నీ బాగా తెలుస్తుంది. నిర్మాకాండం ఉంటుంది. అది ఇంకా లేకపోతే ఎవరు రావాలా? ప్రవక్తలు రావాలి. ఊరించుమేమో యాజకుడు, ప్రవక్తలు డైరెక్ట్ రిలేషన్ వాళ్ళకి దేవుడు ప్రత్యక్షపరుస్తాడు అని చెప్పాలి. సరే, ఈ 3 మాధ్యమాలు ఫెయిల్ అయినాయి. కళలు ఫెయిల్ అయినాయి, ఊరిం లేదు, ప్రవక్తం లేదు. ఇప్పుడు ఏం చేయాలైనా? ఏడవాలి. ఉండే వార్త లేదైనా నేను క్షమించినైనా నేను చేసిన పాపం చాలా పెద్దది, అందుకే మీరు ఇంకా నీకు నా మీద కోపం ఏంటంటే ఈయన ఏం చేశాడో చూడండి ఇక్కడ. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొని నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము ఎందోరులో కర్ణ పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పింది. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శకునం చెప్పి నాతో మాట్లాడటకై నేను నీతో చెప్పు వారిని రప్పించమని కోరగా. దేవుడు నేను మాట్లాడని శతకం చెప్పి దేవుడు తలుపు మూసేశాడు అనుకోండి. కర్ణ పిశాచం వచ్చామని చెప్తుందా? సమయంతో మాట్లాడేది, సమయంతో కాంటాక్ట్ అయినా ఈయన సరికుంటే దేవుడే డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుండే. ఈయన సరిగా ఉంటుంది. మొదటి సమయం 30వ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఏముంటుంది అక్కడ? దావీదుతో మాట్లాడతాడు. ఎవరు? దేవుడు ఎఫోర్ట్ తీసుకొని వస్తాడు. దావీదుకి డైరెక్ట్ రిలేషన్ వచ్చేది. అక్కడ యాజకుడు లేడు అక్కడ కదా. సరే, అది మనకి తర్వాత సంగతి. 8వ వచనం ఒకసారి చదవండి. త్వరగా చదవండి. టైం గురించి. కాబట్టి సౌలు మారువేషము 30వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. దావీదు విచారణ చేశాడు. ఇక్కడ సమయంలో సౌలు విచారణ చేస్తున్నాడు. సౌలుకి జవాబు రాలేదు, 3 మాధ్యమాల ద్వారా రాలేదు. దావీదుకి ఒకటే మాధ్యమం వచ్చేసింది. ఏమంటుంది? చదవండి. యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీవందరినీ దక్కించుకొనుమని సెలవిస్తున్నాడు. దేవుని ఆన్సర్ చేయండి. ఇక్కడ ప్రార్థన చేసిన వెంటనే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కనిపెట్టాలి. రాలేదనుకోండి, మళ్ళీ ప్రార్థన చేయాలి, మళ్ళీ కనిపెట్టాలి. కాకమని ఇన్స్టెంట్ కాఫీ లాగా రాదు ఆన్సర్స్ కొనిస్తారు.
కొంచెం అడ్డు కొట్టారు. అంత బాగానే ఉంది, మా పాప అది చేసి నిజాలు డిలే అవుతుంది, ఏం చేద్దాం అనుకో ఒక అసెంబ్లీలో కూర్చొని నేను ఎదురు చూస్తాను. ప్రేయర్ చేస్తాను, నేను మా భార్య చేస్తున్నాను, నా పెళ్లి విషయం చేస్తున్నాను, ఈ విషయం జాబ్ రాలేదు, ఏది వచ్చిన ఆలయం, దేవుని ఆలయం ఇస్ ద బెస్ట్ ప్లేస్ మనకి రావటానికి. ఆలయం ఒకవేళ సండే కాలేదనుకోండి, ఇంట్లోనే మనం మోకాళ్ళు ఎక్కడ ఉంటామో అదే దేవుని ఆలయం అనుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏమన్నా ఆలయం ఎక్కడ ఉందో మనమే దేవుని ఆలయం అని చెప్పారు. అవునా? మనం ఆలయమా? ఇక ఆలయం పోయి ఆ ఆలయాన్ని దర్శిస్తుంది, తప్పకుండా ఆలయం జవాబు ఇవ్వాల్సిందే. ఆ ఆలయంలో ఉన్న దేవుడు జవాబు ఇవ్వాల్సిందే. కనుక నేను చేస్తాను నా దగ్గర ఏదైనా అన్నీ చేశాను, తప్పకుండా మా పాప మరి ఇంకా కనిపెట్టడం అనేది ఉండాలి దాంట్లో. నేను చాలాసార్లు ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒకరు వచ్చాను, నా బ్యాగ్ పోయింది, ఆధార్ కార్డు పోయింది, మొత్తం పోయింది, మా కొడుకు అక్కడ కూర్చున్న సెల్ ఫోన్ పోయింది, అన్నీ పోయినట్టు నేను ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ఆయన మాకు వేరేవాడు నూట 39 కీర్తన ప్రకారం మాకు కనబడలేదు బ్యాగ్ ఇక్కడ పోయింది, ఏ దృష్టికంగా పోవడం చెప్తున్నాడు. నేను చెప్పే ప్రార్థన నీకు కనబడుతుంది, ఆ బ్యాగ్ ఇక్కడ ఉందో సెల్ ఫోన్ నాకు కనబడట్లేదు. ఇదే ఫెయిత్ అంటే ఇట్లనే ఉండాలి, దేవుడి దగ్గర తెచ్చుకోవాలని వాక్యాన్ని బట్టి తెచ్చుకుని అది ఎక్కడుందో అక్కడికి నేను నడిపేది. ఈ శాఖలు బాగా ఈ శాఖలు పని చేస్తే మంచి అవుతుంది. లేదా ఆ బ్యాగ్ దొరికినని నేను దగ్గరికి రావాలి. ఇది నేను ఎక్స్పెక్ట్ ఆయన పక్షాన్ని నేను ఆయన కూడా అదే నా వైపు ఉండాలి కదా. ఆయన కూడా నేను ఒక 2 రోజుల తర్వాత కొన్ని బాగా నేను దొరుకుతుందన్నా పోయి బ్యాగు అంటే ఏం లేదనమాట. ప్రేయర్ నేను చేయాలా? చాలా మంది దినకరం చేస్తారు అన్నమాట. ప్రేయర్ ఆయన చేస్తారు, నేను చేస్తాను, నేను ఇంటి ప్రేయర్ సపోర్టే ఇస్తాను. కానీ నీ పక్షమున్న దేవుడు చేయాలంటే నువ్వు కూడా డైరెక్ట్ రీతి పెట్టుకోవాలి. ఇక్కడ ఏమైపోయిందనమాట, యాజకుడు గారు దావీదునే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అది ఎప్పుడు దిగజారిపోయిన స్థాయిలో ఆయన జిక్లాగు పోకూడదు. అసలు ఫిలిస్తీన్ల దండి దగ్గర పోయి చేస్తాడు, వాళ్ళ పక్షంలో ఇస్రాయల్ మీద యుద్ధం చేయాలనుకుంటాడు. ఎవరు? దావీదు. ఎంత మంచి మాటలు చెప్పాడు దేవుడు. ఇప్పుడు నలిగిపోయినాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే రాళ్ళు రూపాయలు చంపాలనుకున్నారు. ఎందుకంటే భార్యలు పిల్లలు అందరినీ వాళ్ళు ఎత్తుకుపోతారు. ఎవరు వాళ్ళు ఎత్తుకుపోయిన వాళ్ళు? అమాలేకి జిక్లాగులో. అదంతా తెలిసి వాళ్ళు ఎంతగా ఏడ్చారంటే వీళ్ళంతా కూడా. ఇక ఏడవటానికి బలం లేదట ఎవరికి? దావీదుకు ఆయన దండులో ఉన్నవారు. కాబట్టి స్పిరిచువల్ లైఫ్ ఇంపార్టెంట్ లెసన్స్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాను అర్థమైపోయింది. దావీదు కదా ఇంకా తప్పు చేశాను, అనవసరంగా ఈ ఫిలిస్తీన్ దగ్గర పోయినా సున్నతి లేని ఫిలిస్తీన్ వాళ్ళని ఎగతాళి చేసి గొర్రెత్తిని చంపింది నేనే. ఇప్పుడు నేను పోయి వాళ్ళ కొంపలు చేయలేదు కదా, దేవుడు నాకు మంచి వస్తు చెప్పాడు అని చెప్పి ఇప్పుడు ఎఫోర్డ్ తీసుకొని వస్తున్నాను. ఎఫోర్డ్ అని ధరించింది ఏంటి? ఎఫోర్డ్ కదా, అభ్యర్థులు తీసుకొచ్చి ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దాన్ని పట్టుకొని ఇప్పుడు అడుగుతున్నాడు, దేవుడిని అడుగుతున్నాడు. ఏమని? దేవా వాళ్ళని పెరుగుతున్నా, వాళ్ళని నేను ఓవర్టేక్ చేస్తున్నా, వాళ్ళని పట్టుకున్నాడు. దేవుని ఆన్సర్ వచ్చేసింది. వాళ్ళని వెంటాడు, తప్పకుండా నువ్వు పోగొట్టుకున్నంత తిరిగి సంపాది. ఇప్పుడు 18వ వచనం చూసినట్లయితే ఏముందంటే అండ్ డేవిడ్ రికవర్డ్ ఆల్. 18వ వచనం దావీదు అమాలేకీయులను దోచుకొని పోయినా దానంతటిని తిరిగి తెచ్చుకున్నాడు. అంతటిని తిరిగి తెచ్చుకున్నాడు. ఎప్పుడు? దేవుడితో తిరిగి సమకూర్చబడ్డాడు. అంటే దేవుడితో తిరిగి ఆయన ఏం చేశాడు? తప్పులు ఒప్పుకొని మళ్ళా దేవుని హత్తుకున్నాడు. ఇది రావాలని కదా. అయితే వాళ్ళని ఏం చేస్తున్నారు? మా పాప మళ్ళీ వర్డ్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ ప్రసంగికుడి ద్వారా వస్తుందో లేకపోతే ఎక్కడి ద్వారా వస్తుందో నేను ఎదురు చూస్తూ ఒక ఆమె ఆరాధిస్తున్నాను. దేవానికి స్తోత్రం వందనాలు. ఉదయం నడిపోయి మంచి సిస్టర్ ఒక ఆమె గారు ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తూ చూస్తూ అయినా మీరు ఆలోచన చేసినా తప్పకుండా ఇస్తాను ఆయన. ఇదే వాక్యం నాకే. ఆమె ఆరాధన ద్వారా నాతో మాట్లాడుతుంది. సండే ఆరాధనలో కూర్చుంటే ఈ ఆరాధన ఆమె చేసింది. థర్స్డే కల్లా మీకు రావాల్సింది వచ్చేసింది. అంటే ప్రార్థనకు జవాబు ఎదురు చూస్తూ ఉండాలి. ఇది పెంతెకోస్తు బోధ కాదు, గుర్తుపెట్టుకుంది. రక్షణ దేవుడు ఇస్తాడు. కరెక్ట్ 100%, 99% మనం చేయాల్సిన ఖర్చుగా 100 రక్షింపబడాలని. 39 సెకండరీ అదంటే అయినను కొన్నిసార్లు మన మీదకి ఒత్తిడి వచ్చినప్పుడు ఏం చేయాలా? పిల్లల వివాహమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, నష్టపోయి తిరిగి రావడం, పోగొట్టుకుని తిరిగి రావడం కావచ్చు. ఏం చేయాలా? నిరీక్షణతో మనం ఏం చేయాలా? ఆయన చేసిన బాగా చేసిన చేయండి, పేరు చెప్పి జరిగింది. కానీ మీరు జరగదు ఇలా ఏదైనా చెప్పలేదు. అశోకులు మీరు మా బంధు చేసింది. సరే, ఇప్పుడు ఏం జరిగిందంట? సౌలు గారు చేసిన ప్రార్థనకు జవాబు రాలేదు. 3 మాధ్యమాలు ఏంటి? కళలు, స్వప్నము, ఊరిము, ప్రవర్తనలు రాలేదు.
నెక్స్ట్ ఏం చేయాలని పోతాడు. ఆయన ఏం చేశాడు? పోయి కర్ణపిశాచి దేవుడు చెప్పండి, సైతాన్ అనుచరులు వీళ్ళంతా కూడా. ఆ కర్ణపిశాచి ఏం పని చేశాడో చూడండి ఇక్కడ 12వ వచనం దయచేసి ఆమె చెప్పినట్టే శకరం చేస్తుంది. రాత్రి సమయాలను చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి, నువ్వు సౌలువే, నీవు నన్నెందుకు మోసగిస్తున్నావని సౌలుతో చెప్పగా, రాజు నువ్వు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి ఒక్కొక్క మాటను శ్రద్ధగా ఇక్కడ మీకు చెప్తాను. దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చి నేను చూస్తున్నాను. ఎవరైనా పైకి వచ్చినైనా ఎవరైనా సమయాలను మనం అనుకోవాలి అంతే. మీరు ఎంత మోసం చేస్తారు రైట్. ఇప్పుడు దయచేసి రండి నాతో పాటు యోగు గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం దయచేసి చదవండి. యోగు గ్రంథము, యోగులలో ప్రత్యేకత ఏంటి? ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు వదలకుండా పట్టుకుని ఉన్నాడు. 12వ అధ్యాయం 14వ వచనం. మళ్ళీ చదవండి, గట్టి చదవండి. ఇంకా చాలా ఒకసారి ఒక మనుషుడు చనిపోయేదంటే ఆయన ఎవ్వరూ నిద్ర లేపలేదు. ఎవరు చెప్తున్నారు? యోగు చెప్తున్నారు. యోగు ఎవరు? దేవుని సన్నిధికి యథార్థవంతుడు. ఆయన చెప్పిన మాట ఇక్కడ ఉంది. ఇప్పుడు సౌలు గారికి జవాబు రావట్లేదు. ఏం చేస్తున్నాడు? ఆయన కర్ణపిశాచిని దర్శించాడు. కర్ణపిశాచి ఇప్పుడు ఏం చేసిందంటే ఏదో కథ చేసి అన్నదన్నా. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? సమయలు గారు చేస్తున్నారట. సమయలు గారు మాట్లాడినట్టు కూడా ఇక్కడ ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం యోగు దగ్గర ఏం చేసాం? ఒకసారి మనిషి పోయిందంటే ఎవరు కూడా లేపాలంటే ఎవరికుందో అధికారము. మరి ఈమెయిల్ అయిపోయింది ఎవరిని? ఫెమిలియర్ స్పిరిట్స్ అంటారు. వీళ్ళంతా పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్. వీళ్ళంతా గమనించండి. మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే వాయిస్ సేమ్ టు సేమ్. అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. సేమ్ నేను మాట్లాడుకుంటూ మాట్లాడు. ఇది పాతకాలంలోనే ఉంది. ఆదేమో చెప్పేసి సమయంలాగా నటించటము, ఎదురుగా చెప్పటం ఇక్కడ జరిగింది. సౌలు గారు పూర్తిగా నమ్మేశారు. ఇది ఒక పెద్ద పాపం చేసేసాడు. ఎవరు? అయినా నువ్వు ఎటువంటి కర్ణపిశాచిని కానీ సైతాన్ సంబంధమైన కార్యక్రమాలు ఏది పట్టించుకోకూడదు అని దేవుడు ఖచ్చితంగా చెప్పారు. ఏమైపోయిందన్నమాట? వెరీ నెక్స్ట్ డే యుద్ధానికి వెళ్ళైనా చనిపోవడం జరిగింది. మళ్ళా ఫిలిస్తీన్తో యుద్ధము ఆ అమ్మాయిలకి వచ్చేతో ఆయన చనిపోయినట్టు మనము చూస్తున్నాం. ఫిలిస్తీన్లు యుద్ధం చేసినట్టుంది ఇక్కడ. మనం కిందికి వస్తే 31వ అధ్యాయం మనం చూస్తే సౌలు గారు అంతమైంది. ఇప్పుడు ఏం జరిగింది సౌలు లైఫ్లో? ఆయన అపజయానికి, ఓటమికి, లేకపోతే నాశనానికి కారణం ఏంటి? దేవుని విషయంలో అతడు నమ్మకంగా ఉండలేదు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 28వ అధ్యాయము 20వ వచనం చేసేసాడు. 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. కనుక నమ్మకము కోల్పోయిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి దీవెనలు రావు అన్నట్టే కదా. అదే మనము ఎక్కడి నుండి స్టార్ట్ అయింది పతనం అంటే సమయం చేయాల్సి ఉంటుంది, ఏం చేస్తారు. తర్వాత ఈయన మీద, దావీదు మీద అసూయ పెంచుకుంటాడు. అక్కడ నుండి దావీదుని పెరగడం స్టార్ట్. దావీదు ఇద్దరు అభిషక్తులు ఒకే రాజ్యంలో ఉన్నారంటే ఎంత గొప్ప సంగతి అండి నిజంగా. అది నేను గుర్తించలేదు. ఇద్దరు అభిషక్తులు ఒకే రాజ్యంలో ఉన్నారు. దేవుడిచే ప్రత్యేకంగా అభిషేకింపబడ్డారు. ఒకటి సౌలు గారు, ఇంకోటి సౌలు గారికి ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంకో పెద్ద ఆశీర్వాదం అంటే మంచి దైవభక్తి కలిగి ఎంతగానో కల్పించుకొని, ఆయన కూడా యుద్ధశూరుడే. ఎవరైనా యోనాతాను ఆయన కుమారుడే. ఇంత మంచి ఆయన రాజుగా ఉండి ఇద్దరిని డెప్యూటీస్గా పెట్టి పాలన సాగిస్తే ఎంత ఆశీర్వాదకరం ఉండేది. సరేనైనా నేను పోయినట్టు నువ్వే రాజు అవుతుందే, దేవుడు నిర్ణయం చేశాడు అని ఊరుకుంటే అయిపోతుంది. శత్రువు చేతిలో చావటము, మొత్తము అవమానపరచబడింది అని జరిగింది. దావీదు గారి లైఫ్ చూద్దాం. దావీదు గారి లైఫ్ మొట్టమొదటి ఇదేంటంటే ఇప్పుడు ఇది కూడా నేను చదవటం చూసేపోతుంది. 16వ అధ్యాయం చేసి మొదటి సమయం 16వ అధ్యాయం
17వ అధ్యాయం క్షమించండి. 20 వచ్చిన 17-20. దావీదు ఉదయమున లేచి చాలా మంచి అదే కూడా అదే ఉదయమున లేచి ఉదయమున లేచి ఉదయమున పండేదే వాట్సాప్ తీసుకున్నాక పండేదే ఉదయకాలంలాగా అయిపోతుంది. 7 అయితే పండుగ ఇక లేచుడెప్పు మనకి ఇంకా 8, 9, 10, 11 ఇక సైతానికి ఏమి ఇచ్చినట్టు మనము ఏమి ఇచ్చినట్టే కదా. ఉదయమే లేచి ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని చాలమ్మా. సాధారణంగా ఆయన దినచర్య ఎలా ఉండేది? ఉదయమే లేచి గొర్రెలను పెట్టుకొని తీసుకుపోవాలా, తర్వాత వాటిని మేపేసి దాని చేతులు ఇచ్చి దాని వల్ల ఇంటికి చూసాడు. ఇప్పుడు ఆయనకి తండ్రి బాధ్యత అయితే అప్పచెప్పాడు కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంట, ఇప్పుడు ఏం చేశాడు, ఇంకో కాపరికి దాన్ని అప్పచెప్పేసి మా నాయన పని చెప్పాడు నాకు. అది ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, దావీదు ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు అన్నది అప్పుడు ఆది సంఘంలో ఉన్నది అంత్యదిన సంఘంలో లేని ఏంటంటే ఇదే కాలంలో చేసుకుని తక్కువైపోయింది. ఏంటంటే ఏం జరుగుతుందండి ఈ దినాల్లో ప్రసంగికులు కూడా ఒప్పుకోవాల్సింది ఏది తెలియాలి. వాళ్ళు కించపడుతున్నారు, వాళ్ళకంటే ఏంటంటే ఎక్కువని కాదు, కానీ సాధారణంగా జరిగేది ఏంటంటే సెర్మన్ అవుట్లైన్స్ ఫర్ బిజీ పాస్టర్స్ అని ఒకటి వచ్చింది. అర్థమైందా మీకు? ఇంగ్లీష్ అర్థమైంది. సెర్మన్ అవుట్ ప్రసంగ శాస్త్రానికి సంబంధించిన అంశాలు అంటే చాలా బిజీగా ఉన్న పాస్టర్స్కి సమయం కేటాయించలేని కాపర్లకు ఒక బుక్ వచ్చింది. ప్రతి పాస్టర్ ఏం చేస్తుంది, ప్రతి పాస్టర్ గారు క్షమించండి, దేవుని క్షమించడానికి ప్రతి పాస్టర్ గారు కొంతమంది ఏం చేస్తారు ముఖ్య సమయంలో చర్చిలో ఇప్పుడు మాట్లాడాలి, దగ్గర ఏం చేయాలి ఇంకన్నా మన గిట్టలు లేకపోతే సరే సర్వన్ అవుట్లైన్స్ బుక్ తీసుకొని అక్కడ ఏముంటుంది దాంట్లో ప్రసంగం ఎలా చేయాలా, ఏ అంశాలు మీద చేయాలా, ఇదే ఉంటుంది అన్నమాట. దాన్ని నోట్లో చేసుకొని దగ్గర అక్కడ ఉన్నది ఉన్నట్టే ఇక్కడ మర్చిపోతున్నాడు. నేత పెట్టినట్టు గొడవలకు మీరు బిర్యానీ తినాలని వస్తారు, నేనేం చేస్తున్నా ఉప్పు లేకుండా పప్పన్నం పెడుతున్నా, కూరగాయలు అంత ఉప్పు లేకుండా తీసేస్తున్నా. సెర్మన్ అవుట్లైన్స్ ఫర్ బిజీ పాస్టర్స్ చూసాను. సరే ధ్యానించి మోకరించి ప్రార్థించి ధ్యానించి రాసుకున్నావా అది పెట్టుకుని చెప్పు, పర్వాలేదు, నో ప్రాబ్లం. లేకపోతే ఏ సండే ఎక్కువ మాటకు నా ప్రసంగాలు సండే స్కూల్ స్టోరీస్ నుంచే తీసుకుంటాను. ప్రేర్ చేస్తే అంత మళ్ళీ పెన్సిల్తో దేవతలకు మోకలు రావాలి. కానీ ఆ బుక్కే తెచ్చుకొని పెట్టుకుని అనుకోండి ఇంకేముంటుంది. అట్లా కూడా కొన్ని సందర్భాలు అయ్యాయి. తర్వాత బుక్ వచ్చారు, ఇంకా ప్రేర్ చేయాలి. దావీదు ఏం చేస్తున్నాడు, ఉదయకాలం లేచి ఏం చేసి ఉంటాడు ఆయన, ఫస్ట్ గొర్రెల తోటికే పోయి ఉంటాడా, దేవుని దర్శించుకుంటాడు. తర్వాత తగ్గిన కార్యక్రమం. తర్వాత ఏం చేస్తున్నాడు, ఇద్దరు రంగానికి వెళ్ళాడు ఆయన. ఇక్కడ అక్కడ గొలియాతు వచ్చి అరుస్తున్నాడు, సవాల్ తీసుకుంటున్నాడు. అంత అయిపోయినాక ఈయనను కొన్ని రోజు వాళ్ళ నాన్నగారు పంపించారు, నాన్న ఒక ఆనవాళ్ళు తీసుకురా, మీ అన్నయ్య ఎలా ఉన్నారో నాకు తెలియట్లేదంటే సరైన తీసుకొని వాళ్ళు కొన్ని వస్తువులు తీసుకుని అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, అదే టైంలో ఆయన వచ్చి అరుస్తున్నాడు. ఎవరు? గొలియాతు సవాల్ తీసుకుంటున్నాడు. ఏంటా సవాలు? 9వ వచనం 17:9 8 నుండి చదవండి. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి, యుద్ధ హక్కులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చింది? నేను ఫిలిష్తీయులను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతను నా యొద్దకు పంపుడు. అతను నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల నేను మీకు దాసులం అవుతుంది. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయదు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుకున్నాను. ఒక నియమించిన ఎడల వాడును నేను పోట్లాడుతామని ఆ ఫిలిష్తీయులు చెప్పుతూ వచ్చాను. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులయ్యారు. ఏమైంది? అసలు భయపడాల్సిన పనే లేదు. భయము ఎప్పుడు ఉండదు చెప్పండి మనిషికి. దేవుని తెలుసుకుంటే భయం ఉండదు. అసలు పరిశుద్ధాత్మ ఎంతో గంభీరంగా రాయించట్లేదు. సరిగ్గా ఇక్కడ ముగిచిందా ఈ గొలియాతు సౌలు గురించి వివరణ ముగించా. నౌ 12th verse ఎలా స్టార్ట్ అయింది తెలుగు చూడండి. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడనే యెష్షయి అను వాని కుమారుడు. నౌతో స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో బాగుంది. నౌ అంటే ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి? ఆయన వచ్చి మీద సవాలు చేసిపోయాడు, వాళ్ళు భయపెట్టించాడు, వీళ్ళు భయపడిపోయారు. ఇప్పుడు
ఆ సందర్భంన అని కంటిన్యూషన్ అన్నమాట. తెలుగులో ఇంకోలాగా ఉంది ట్రాన్స్లేషన్. నౌ దావీదు వచ్చాడు. దావీదు గురించి చెప్పుకోవాలంటే నేను ప్యాకింగ్ సమ్మరీ అని రాసుకున్నాను నేను. ఏంటంట, డేవిడ్ అండర్స్టూడ్ హిస్ స్పిరిచువల్ స్టేటస్, హెన్స్ హిస్ పొటెన్షియల్, హిస్ రెస్పాన్సిబిలిటీ. ఆయన సామర్థ్యం ఏందో, ఆయన ఆత్మీయ అంతస్తు ఏందో దావీదు బాగా అర్థమైంది. ఎందుకో ఉదయకాలం వేసి దేవుని సన్నిధికి పోతున్నాడు, ధ్యానిస్తున్నాడు, తర్వాత కూడా తీసుకుని పోతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆయన బాధ్యత అర్థమైంది కాబట్టి ఇక్కడ ఏమంటారు చూడండి దయచేసి. 29వ వచనం, అన్నయ్య వచ్చి తిప్పుతున్నారు ఆయన, అదే నువ్వు యుద్ధం చూడడానికి వచ్చేసి నేనేమి చేసి తిని మాట మాత్రమే పలుకుతున్నానని చెప్పి అతని యొద్ద నుండి చదివి చాలు ఇంగ్లీష్లో ఇక్కడ మళ్ళీ వేరేలా ఉంది. వాట్ హ్యావ్ ఐ డన్ నౌ, నేనేమి చేసి తిని, ఈజ్ దేర్ నాట్ ఎ కాజ్. ఇది మనం సీరియస్గా తీసుకున్న విషయం కాదా? వాడొచ్చి సవాల్ వేస్తున్నాడు, జీవంగల దేవుని యొక్క సైన్యంలో తిరస్కరిస్తూ వస్తున్నాడు ఆయన, అదే మనం పట్టించుకునే అవసరం లేదా అని ఇక్కడ ఉంది. తెలుగులో ఇంకోలాగా రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనమాట ఆయన. దాని తర్వాత 36వ వచనంలో ఇంకో మాట్లాడతాడు చూడండి. నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించి ఈ సింగతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అవునన్ను, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఆ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పు. సరే, ఇతను ఎవరైనా బాలుడా, యవనుడా, వృద్ధుడా? యవనము బాల్యము మధ్యలో ఉన్నాడు. అనపోతుని తొట్టిందో శోష. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? పెద్ద అజానుభావంతో ఎదుర్కోవడానికి వీలు. ఎందుకు వచ్చింది ధైర్యం ఇదంతా కదా? ఈ అండర్స్టూడ్ హిమ్సెల్ఫ్ వాట్ హీస్ ఇన్ దట్. పౌలు గారు చేసే ప్రార్థన కూడా ఇదే. ఏంటనమాట, క్రైస్తవులు చాలా మందికి తెలియదు. ఏం తెలియదు చూడండి. ఎట్లా రాసిన పత్రిక మొదలు పెట్టారు 17వ వచనం ప్రార్థన చేస్తారు. అపోజిట్ పౌలు 17వ వచనంగా అనుకుంటాను. చెప్పేది నీ మనోనేత్రములు వెలిగింపబడినవి. 15 నుండి చెప్పండి. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసము గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై చూపించుచున్నాను. తర్వాత ఏం ఈ మనోనేత్రములు వెలిగింపబడాలి. క్రైస్తవుడు ఏంటి? చర్చికి వెళ్ళాలి, రావాలి, పలుకోవాలి, తినాలి, చావాలి. ఇదేనా మనోనేత్రం తెరవాలి? ఎందుకు మనోనేత్రం తెరిస్తే ఏం కనబడుతుందంట? చదవండి. ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. ఇది మనం గురువులు చేసుకోవాలి. నాకు క్రీస్తున్నందున ఆధిక్యత ఉంది. దావీదు గారు ఓల్డ్ టెస్టిమెంట్స్లోనే అర్థమైపోయినట్టు. యేసు క్రీస్తు గురించి రాస్తూ ఉంటాడు కీర్తనలో. ఇశ్రాయేల్ ప్రజలు చెరలో కొనిపోకపోవక ముందే వారి గురించి కొన్ని ప్రస్తావన చేస్తూ ఉంటాడు ఆయన. ఇదంతా సీక్రెట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్, పెళ్ళిళ్ళ కాలమే, ఇదే కాలమే. తర్వాత మనం అందరూ బాగా తెలుసు. అయితే ఇక్కడ దావీదు కనపరిచే విశ్వాస్యత అనేది మనము ఎన్ని విధాలుగా చూస్తున్నామంటే ముగించేస్తాం. సరిగ్గా 2 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తాము. మళ్ళీ మనం అక్కడికి వెళ్తాం. ఇక్కడ అపోస్తలకార్యం 12వ అధ్యాయం. ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వము. దాంట్లో 2 భాగాలు. ఒకటి కన్సిస్టెన్సీ, ప్రారంభంలో ఉన్నది అంతవరకు కొనసాగించాలి. ఇంకోటి కంప్లీట్నెస్. కంప్లీట్నెస్ అంటే పూర్తి చేశారు ఆయన. అందుకే దేవుడు ఏమన్నాడు 22వ వచనంలో, నా ఇష్టానుసారమే నా హృదయంలో ఉన్నది అన్నీ చేస్తాను. డూ ఆల్ మై విల్. ఆయన ఎవరికి నమ్మకంగా ఉన్నాడు? తండ్రికి నమ్మకంగా ఉన్నాడు, గొర్రెలకు నమ్మకంగా ఉన్నాడు. గొర్రెలు కాపాడే బాధ్యత ఎవరికి? కాపాడే కదా. నా ప్రాణాలు పోయిన పరే, పెరుగు పంట వచ్చినా, సింహం వచ్చినా, ఏదొచ్చినా నేను దానికి నమ్మకంగా ఉన్నాడు. ప్రాణాలు వేయించినా పర్వాలేదు. తర్వాత మనం చూసినట్లయితే ఆయన ప్రజలకు కూడా నమ్మకంగా ఉన్నాడు. తర్వాత వాళ్ళ తండ్రి దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఇచ్చిన బాధ్యత కన్నా నమ్మకంగా ఆయనకి ఏమీ నమ్మకం. ఆయన నడిపోయింది, ఈయన నడిపోయిందే, ఆయన నడిపోయింది. మరి ఎవరికి ఎక్కువ మార్క్స్ ఏంటంటే సమానంగా 17 అమ్మమ్మా ఆయనది 2+2 ఎవరిది ఫలించని జీవితము, ఈయనది ఫలభరితమైన జీవితము. కృప మనందరికీ దేవుడు దయచేయగాక. ఈ కొద్ది మాటలు
ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు, నీతికి, కృపకు, సమస్తములకు కారణమవుతున్న గొప్ప తండ్రి, మరొకసారి నైనా మీ పవిత్ర ప్రార్థనకి మీ ఏకైక కుమారుడు యేసుక్రీస్తు సంపూర్ణమైన విమోచన కార్యక్రమం ఆధారంగా పెట్టుకుని మీ సన్నిధికి వచ్చిన స్తోత్రములు, వందనాలైనా మా అంతలో మాలో మా నీతి స్వామికి ఏది పనికిరాదు కాబట్టి మీ సన్నిధిలో ఏసైనా నామములో వచ్చి స్తుతిస్తున్నాను. నేను నిజంగా నేను కృపా దీంతో శాంతం బట్టి నేను సజీవులైన ఈ కృప ఎంత గొప్పది నైనా మమ్మల్ని సహిస్తూ అయినా మమ్మల్ని సరిచేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు వందనాలు తండ్రి. సర్వలోకంలో ఈ దినము వచ్చేటువంటి దినము మరణాన్ని జయించిన దినమునైనా, అంతేకాదు మా యొక్క విమోచన కార్యం పూర్తయింది అయినా నీతిమంతులుగా మేము తీర్చబడ్డాం. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన కార్యక్రమంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఇది ప్రభు దినము, వారంలో మొదటి దినము. ఈ యొక్క దీని యొక్క ఇంపార్టెన్స్ ప్రాధాన్యతను గమనించి బిడ్డలు వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మీ ఆలయానికి వచ్చినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి ఆసక్తిని బట్టి మీకు వందనాలు. ఈ ఆసక్తి అంతవరకు కొనసాగించేటట్టు సాయం చేయండి. ఇటువంటి పరిస్థితుల్లో కానీ మేము మీకు దూరం కాకూడదని పాస్టర్ గారు హెచ్చరిక విన్నాం. మీకు దూరం అయితే మేము సైతానికి దగ్గరైనట్టు, లోకంలో కలిసిపోయినట్టు, తర్వాత మా అంతం మాత్రం భయంకరంగా ఉంది. మరి మీ భక్తులు పౌరు గారు చెప్పినట్టునైనా విశ్వాసము నిలబెట్టించాలని కాపాడుకున్నానని చెప్పినాను. నేను అదేవిధంగా నేను కూడా విశ్వాసంగా అంతవరకు నిలబెట్టి కాపాడుకొని మీరు మాకు ఏమేమి కీర్తాలు, బహుమానాలు, నిత్యతలో నిత్య మహిమలో మేము ప్రవేశించాలి సహాయం చేయాలా. వచ్చిన ప్రతి ఒక్కరి బట్టి మీకు వందనాలు. ఏ వాంఛతో వచ్చినారో వారి జ్ఞాపకం చేసుకోండి అయినా మీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. శారీరకంగా స్వస్థత కోరేవారు మీ సన్నిధిలో ఉండినైనా మీరు పొందిన గాయాల ద్వారా స్వస్థపరచండి. మీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. నేను ప్రతి కుటుంబంలో ఉన్న విషయాలు మీకు బాగా తెలుసుకున్నాను. ప్రతి ఇష్యూని మీరు డీల్ చేయండి, మీరు సరిచేయండి, ప్రతి అవసరాన్ని తీర్చండి, ప్రతి రోజును మీరు నింపండి అని అడుగుతున్నాం. మీకు స్తోత్రం, వందనాలైనా. ప్రత్యేకమైనా మరి ఒక్కొక్క కుటుంబంలోనైనా పిల్లలు తల్లిదండ్రులు లోపడకపోవచ్చు, ఆలయానికి వస్తూనే ఉండొచ్చు, కానీ రక్షణ లేకుండానే సాగుతున్న వారితో మాట్లాడండి. ఆలయానికి రాని పిల్లలు కూడా ఉండవచ్చు, వారితో కూడా మీరు మాట్లాడండి. గొప్ప కార్యం చేయండి. మీ స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మీ స్తోత్రం. ఉద్యోగాలు ఉన్న వారి గురించి జ్ఞాపకం చేసుకోండి, అప్పుల బాధలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అయినా చదువులో ఉన్న వారిని జ్ఞాపకం చేసి మంచి ఆసక్తి, జ్ఞాపక శక్తి దయచేసి చదువులో మంచి నేను పై స్థానంలో ఉంటున్నట్టు సహాయం చేయండి. స్తోత్రం. రిటైర్ అయిన వారిని జ్ఞాపకం చేసుకుని స్తోత్రం. సంఘానికి సంబంధించిన సండే స్కూల్ కార్యక్రమం కూడా ప్రారంభం అవ్వాలా. ఈ ఆలయం నిర్మాణం తర్వాత మళ్ళీ యూత్ మీటింగ్ స్టార్ట్ అవ్వాలా. స్త్రీ సమావేశం, బైబిల్ స్టడీ అన్ని కార్యక్రమాలు జరగాలంటే త్వరగా ఈ ఆలయం ఫినిషింగ్కి రావాలి. సహాయం చేయండి. ఆలయం పనంతటా మీరు తోడేది ఫ్యూచర్లో పట్టించుకొని నడిపిస్తున్న దానిలో ఉండండినైనా ప్రతి మంచి మనసు ఆయనకి ఇచ్చి మీరే నడిపించండి, ఇప్పుడు నడిపించండి తండ్రి. మరి పూర్తిగానైనా మీకు లోబడి నేను మీ భయభక్తులతో ఆయనకు సంపూర్ణంగా దీవించి అయిపోయింది. నేను ఆ కుటుంబానికి కూడా దాని కుటుంబాన్ని కూడా తెచ్చి ఆశించండి. నేను మీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నేను మీకు స్తోత్రములు. మరి సోదరు పాస్టర్ గారు మీ సేవకునైనా పూజాం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దాసుకు కావాల్సిన మంచి ఎంకరేజ్మెంట్ గ్రహించండి. కొన్నిసార్లు అయినా పరిస్థితిని బట్టి నేను కొన్ని ఆటంకాలు ఎదురవచ్చు, సేవలు కానీ వేరే ఈ సంఘానికి సంబంధించిన విషయంలో కానీ అన్నింటిలో తీర్చి అయిపోయింది. ఇంతవరకునైనా ఈ ఆటంకం లేకుండా కొనసాగిస్తున్న వందనాలు. ఆయన ప్రతి భారము, ప్రతి వాంఛను మీరు తీర్చి మీ రాజ్య వ్యాప్తి కొరకు చేయమని కోరుకుంటున్నాను. నా భార్యను కూడా ఇచ్చిన ఆశించండి. స్తోత్రం, వందనాలు తండ్రి. అంటే ఈ విధంగా ప్రతి సంఘానికి సంబంధించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రతి విజ్ఞాపనను జ్ఞాపకం చేసుకోండి. మీకే స్తోత్రం, వందనాలు చేసుకుని మిగతా వాళ్ళు కూడా త్వరగా ముగించుకున్నైనా నూతన ఆలయంలో మేము ప్రవేశించినట్లు, నూతన గృహంలో మేము ప్రవేశించడం సాధ్యం. ప్రతి ఆత్మకను తిరిగి బంధించండి. మీకే స్తోత్రం. సమస్త కార్యం ప్రారంభించిన దేవుడు తప్పకుండా ముగింపులోకి తెస్తారు. నేను అంతేకాదు కీర్తి 1:6 ప్రకారం, అంతేకాదు 138 కీర్తన 8వ వచనం ప్రకారం కార్యాలన్నీ సఫలం చేయవాలని గొప్ప కార్యం చేయండి. ప్రతి అడ్డును తొలగించండి, అడ్డుకుంటున్న ప్రతి ఆటను బంధించండి. నేను మీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని జీవించండి. ఆయన రాలేని వారిని జ్ఞాపకం చేసుకుని ఆయన వారిని కూడా సంపూర్ణ స్వస్థపరిచి, మరి ఏమన్నా బలమైన కారణం ఉంటే వారిని కూడా మీరు కనికరించి ఒకవేళ మీరు ఆకరాల్సినది తిరిగి ఆలయానికి వచ్చేటట్టు సాధించి ప్రతి అంశాన్ని మీ పాదాల దగ్గర చెప్పుకుంటూ సమస్త మహిమా ఘనత మీకే ఆరోపిస్తూ అంతవరకు మేము కూడా హెచ్చరింపబడ్డట్టు వారికి నమ్మకంగా ఉండటం సాయం చేయడం కోరుతూ సమస్త మహిమా ఘనత మీకే ఆరోపిస్తుంది. ఏకైక కుమారుడు మా విమోచకుడు రక్షకుడు సర్వమానవాళ్ళతో విమోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఆరాధిస్తూ కృతజ్ఞతతో ఏకం వస్తే మా విజ్ఞాపనలన్నీ మీ బయట
సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు వచ్చిన ప్రియులకు దేవుని సహవాసానికి సార్వత్రిక సమయానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలిగిన గాక. ఆమేన్.